ఏమైందిరా? రే 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 ఏమైందిరా? లే పద లే. రే ఏమైందిరా? నువ్వేంటి ఆ రోడ్డు మీద ఏంటి? నీ ప్రాబ్లం ఏంట్రా? ఎవరది? ఇంటికి మనోడెవడరా? కరెక్ట్ చూస్తుంటే హీరోలో ఉన్నాడు. నా ఫ్రెండ్ లేరా. అవునా? అయితే మనకి ఫ్రెండే. హాయ్ బాస్. ఏంట్రా మనోడేం మాట్లాడేంటి? వదిలేరా, వాడి బాధలోనే వాడు ఉంటే. అవునా? అయితే ఇప్పుడు ఖచ్చితంగా పడాల్సిందే. ఏయ్ టట్టడా. ఇదేంట్రా ఇప్పుడు? రే వాడు ఎందుకు ఇలా ఉన్నాడో తెలుసుకుందాం అనుకుంటే నువ్వేంట్రా మధ్యలో? మామ, ఒక అబ్బాయి బాధలో ఉన్నాడంటే దానికి 90% ఒక అమ్మాయిరా కారణం. అయినా ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? ఆడిన సుఖాన్ని ఇచ్చి మనశ్శాంతిని తీసుకెళ్ళిపోతుందిరా. రే తీసుకోరా. నేను మందు మానేశాను రా. తప్పురా, తాగబోతు మందు మాండు ఆపేస్తాడు అంతే. చా బస్సు రా, తాగు తాగు బస్సు, తీసుకో. అది అది లెక్క. ఇప్పుడు చెప్పు బాస్, ఎవరా అమ్మాయి? అది నా జీవితం సంకనాకపోవడానికి రెడీగా ఉన్న క్షణం. Can't live a day without you, baby. Oh no, if you're not here, I don't know what I'm living for. You stared right in my eyes and said it so slow. కర్రకు చీర కట్టిన సొల్లు కాచుకునే ఎదురా మంది. అలాంటిది ఓ అందమైన అమ్మాయి చూసి నవ్వింది. ఇంకేముంది, రాత్రికి దుప్పటి మూసుకొని నవ్వేసుకున్నాను అంతే. రోజు చూసి నవ్వడం నుండి మొదలైన ఈ స్టోరీ కొన్నాళ్ళకి హాయ్ అని, ఇంకొన్నాళ్ళకి కాల్స్, చాటింగ్, అబ్బో షికార్ల మీద షికార్లు, సినిమాల వరకు వెళ్ళింది మ్యాటర్. వన్ ఫైన్ డే లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? నాకు తెలియక అడుగుతాను, మీ అబ్బాయిలు ఎప్పుడు చూడు అమ్మాయిల గురించి లవ్ గురించే మాట్లాడతారా? వేరే టాపిక్సే లేవా? నాకు కూడా తెలియక అడుగుతాను, మీ అమ్మాయిలు ఎప్పుడు చూడు చీరలని, నగలని, వాడి కోసం, దీనికోసం, ఇలా ఒకటేంటి అగ్గిపెట్టి నుంచి అమ్మాయి వరకు ఏ మ్యాటర్ వదలరే. అసలు ఈ మీటింగ్లు నేర్చిందే మిమ్మల్ని చూసి. సారీ మహాన్ బావా, పొరపాటున అన్నాను. తెలిసింది కదా, టాలెంట్ చదువుద్దు, అడిగించదు. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్. రిలేషన్స్ అందంగా ఉండాలన్నా, మెమరబుల్గా ఉండాలన్నా అది లవ్ మీదే బేస్ అయి ఉంటుంది. బాగా చెప్పానా? మరి నీ ఒపీనియన్ ఏంటి? అమ్మయ్య అడిగింది. లవ్ మీద నాకు పెద్ద ఒపీనియన్ అంటే ఏం లేదు. నాకు తెలిసి ప్రేమ అంటే 2 letters అంతే. కానీ నిన్ను చూసాకే తెలుసు ప్రేమ అంటే నువ్వే అని, ప్రేమిస్తే నిన్నే అని. ఐ లవ్ యూ అను. నీకు కూడా నేనంటే. ఇంత లేటుగా నా చెప్పటం?
ఇడియట్. ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో లవ్ ఉంది, నేనంటే ప్రాణం ఉంది, ఇంకేముంది ప్రోటీన్. ఇంకేంట్రా ప్రాబ్లం? అంత బానే ఉందిగా. మందులో మంచిగా స్టోరీలో ట్విస్టులు కామన్ రా. హలో మిస్, ఏదో కంగారు పడుతున్నట్టున్నారు. ఎక్కడికైనా వెళ్ళాలా? చెప్పండి, డ్రాప్ చేస్తా. నో థ్యాంక్స్. ఏ మొహమాటమా భయమా? అనుమానం. ఓ, అవకాశం కోసం మీకు సహాయం చేస్తాను అనలేదండి. మీకు అవసరం ఏమో అని సహాయం కావాలని అడిగాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు నాకు తెలుసా? హూ ఆర్ యూ? ఓహో సారీ, సాటి మనిషికి సాయం చేయాలంటే పరిచయం ఉండాలా? ఓకే, గుడ్ లక్. కొంచెం మగాళ్ళని కూడా నమ్మండి. మీరు భయపడిపోవడానికి ఇది అడవి కాదు, అర్ధరాత్రి కాదు. నేను అర్జెంట్గా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఓకే, హాయ్. ఏంటి మీరు ఇంకా? కంగ్రాట్స్ అను. నా పేరు మీకెలా తెలుసు? వైజాగ్లో బీచ్ తర్వాత నువ్వేగా ఫేమస్. మరి నాకు జాబ్ వచ్చిందని మీకెలా తెలుసు? మీకు ఇంటర్వ్యూ చేసినోడు గుడ్డోడే ఉండొచ్చు, అదే నేనైతే కంపెనీయే రాసేసేవాడిని. ఆహా, అవునా? అయితే నా పేరు మీకు ముందే తెలుసా? ఓ సారీ ఫర్ దట్. ఒక అందమైన అమ్మాయి రోడ్ మీద నుంచి ఉంటే యాక్సిడెంట్లు అయిపోతాయి. షల్ ఐ డ్రాప్ యూ? ఓకే. హాయ్ అను, ఏమైంది ఇంటర్వ్యూ? యా, సెలెక్ట్ అయ్యాను రా. ఓ కంగ్రాట్స్. ఎక్కడున్నావు చెప్పు, కలుద్దాం. లేదురా, టైర్డ్ అయిపోయాను, రేపు కలుద్దాం. బాయ్. మీ కాల్ మాకు చాలా విలువైనది, దయచేసి లైన్లో వేచి ఉండండి.
చెప్పు. అను, ఎన్నిసార్లు కాల్ చేశాను నీకు? సారీ, నేను చూడలా. కాల్ వెయిటింగ్ వచ్చింది కూడా చూడలేదా? అంత బిజీయా? ఏంటి అలా అడుగుతావు? మరి ఎలా అడగాలి? సరే, నేను ఇంటి దగ్గరలో ఉన్నా, బాయ్. ఏంటే బాయ్, అంతసేపు ఫోన్లో బిజీగా ఉన్నావు? నేను ఎవరితో మాట్లాడితే నీకేంటి? అయినా ఏంటి కొత్తగా ఎలా అడుగుతున్నావు? నువ్వు కొత్తగా బిహేవ్ చేస్తున్నావు కాబట్టి. స్ట్రైట్గా మాట్లాడు. నువ్వు ఫోన్లో ఎవరితో అంతసేపు చెప్పు. ఏంటి నీ అనుమానం? అమ్మాయి అడిగితే అది ఆరా, అదే అబ్బాయి అడిగితే అది అనుమానం. సరే, ఇప్పుడు ఏం చెప్పమంటావు? జాబ్ వచ్చాక నన్ను అవాయిడ్ చేస్తున్నావు, నువ్వు మారిపోయావు. అలా కాదు, కొంచెం బిజీ అంతే. లేదను, నా దగ్గరికి వచ్చేసరికి బిజీ అంటావు, కానీ ఫోన్లో గంటల పాటు సొల్లేస్తావు. ఛీ, బాయ్. ఏంటి బాయ్? I'm Mr. Lonely. అయితే అను ఆఫీస్కి వెళ్తా. I'm Mr. Lonely. హలో, అను, ఎక్కడున్నావు? అమ్మతో షాపింగ్ మాల్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. అమ్మాయిలు చూపు వేరు, మాట వేరు, చేత వేర్రా. అర్థం ఆడది, రెండో అబద్ధమేరా. అది కుడియడంలో మార్చి అబద్ధాన్ని నిజమని నమ్మిస్తుంది. దాన్ని చంపేస్తారా? చంపేసి కోపంలో కామన్ సెన్స్ పనిచేయదు. ప్రాబ్లం వస్తే సొల్యూషన్ వెతకాలి కానీ ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేసుకోకూడదురా. అంటే దాన్ని వదిలేయమంటావా? ఆలోచించమంటున్నాను రా. మన పేరెంట్స్కి మన వల్ల మంచి పేరు రాకపోయినా పర్వాలేదురా, చెడ్డ పేరు మాత్రం రాకూడదురా. ఎవరో ఒక అమ్మాయి మోసం చేసిందని అందరు అమ్మాయిలు అలాగే ఉంటారు అనుకోవడం మన మూర్ఖత్వం రా. అమ్మాయిలందరూ చెడ్డవాళ్ళు కాదు, అబ్బాయిలందరూ మంచివాళ్ళు కాదురా. దాన్ని మర్చిపోలేకపోతున్నాను రా. మనది కాని దానికోసం మనం ఆరాటపడవచ్చు కానీ మనల్ని వద్దు అనుకున్న వాళ్ళ కోసం ఆలోచించడం కూడా వేస్ట్ రా.
హాయ్ అను, హ్యాపీ బర్త్డే బేబీ. దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. ఆ చాక్లెట్ లాగా నువ్వు కూడా చాలా స్వీట్గా ఉన్నావు. ఆహా. సరే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. హే కంగ్రాట్స్. మరి పెళ్ళెప్పుడు? ఇంకా జోక్స్ ఆపుతావా? మన గురించి మీ ఇంట్లో ఇంకెప్పుడు మాట్లాడతావు? ముందు నువ్వు ఆపు జోక్స్. జోకా? మరి కాకపోతే పెళ్ళంట పెళ్ళి. అంటే నువ్వు నన్ను లవ్ చేయలేదా? చూడు బేబీ, ఆల్రెడీ ఇంకొకరితో లవ్లో ఉన్నావు నువ్వు. నాకు దగ్గర ఈ లవ్ యూ అంటే ఫన్ అండ్ ఫర్గెట్ అనుకుంటానే కానీ ఫ్యామిలీ అండ్ ఫర్ ఎవర్ అని ఎలా అనుకుంటాను? ఏమన్నావు? అంటే నీకు ముందే తెలుసు. ఆ రోజే నేను రెస్టారెంట్లో చూశాను. మళ్ళీ ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు బస్ స్టాప్లో వెయిట్ చేస్తుండగా చూసా, అందుకే ఆగాను. ఛా, నువ్వెంత చీప్ ఫెలో అనుకోలేదు. నువ్వు నన్ను మోసం చేస్తావా? హలో మేడం, ఛాన్స్ దొరికింది కదా అని నీతులు చెప్పుకో. నేను నీకు చేసింది మోసం అయితే మరి నువ్వు వాడికి చేసింది ఏంటి? అయినా వాడిని లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకోమంటే సరే అనడానికి పిచ్చోని కాదు. అయినా చెట్టుకున్న పండుని రాయితో కొట్టి తినడానికే ఇష్టపడతాను కానీ చెట్టెక్కి తినాలనుకోను. చిల్ బేబీ. హలో, ఎక్కడున్నా? 10 minutesలో వస్తాను. అను, హ్యాపీ బర్త్డే అను. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్. అంటే నన్ను నీ పెళ్ళికి ఇన్వైట్ చేస్తున్నావా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ నీకే బాగా తెలుసు. నాదనుకునే మనసు ఇంకొకరిని ప్రేమిస్తుందని తెలిస్తే ఎంత బాధకుంటుందని తెలుసా? నీ మనసులో నేను లేనప్పుడు నీ జీవితంలోకి నేను ఎలా రాగలను? ప్రేమ ఇద్దరిని ఒకటి చేయాలి కానీ ఒంటరిగా మిగిల్చుకో. లవ్ అంటే లైఫ్లో పాస్టే కానీ పార్ట్ కాదని నా అనుభవం నాకు నేర్పింది. ఈ జన్మకి ఎక్స్పీరియన్స్ చాలు. ఇది నేను నీకు ఆవేశంతో చెప్పడం లేదు, ఆవేదనతో చెప్తున్నాను, ఆలోచించి చెప్తున్నాను. బాయ్ అని.